శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే. వారణాస్యం వరప్రదం శ్రీ వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. భూతాదిశం సేవిత చరణం భూత భౌతికా ప్రపంచ భరణం వీతరాగిణం వినతయోగినం వీతరాగిణం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే. పురాకుంభసంభవ మునివర ప్రపూజితం త్రిభువనమాచగతం మురారీ ప్రముఖాద్యుపాసితం మూలాధారా క్షేత్రాస్థితం పరాదిచత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వాక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుదండం కరాంబుజపాత బీజాపూరం కలుష విదూరం భూతాకారం కరాంబుజపాత బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాభి గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత గేరంబం వాతాపి గణపతిం భజే. వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి.
నొసగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. वसिष्ठवामदेवादिवन्दितमा गणपतिं महादेवसुतो गुरुगुहविनुतो महादेवसुतो गुरुगुहविनुतो मारकोटि प्रकाशो जातो मारकोटि प्रकाशो जातो महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि. रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम् रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामि भद्रगिरिवराय दिव्यमङ्गलम् दिव्यमङ्गलम् दिव्यमङ्गलम्. సో ఇంట్రడక్షన్స్ కి వెళ్లే ముందు ఐ వెల్కమ్ మనోజ
టు గివ్ వెల్కమ్ స్పీచ్. ఒకసారి గట్టిగా మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడితే విషయాలు స్టార్ట్ చేస్తాం. ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదిగో నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు స్మైలింగ్ ఫేసెస్ తో ఒక్కొక్కళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు మనోజ వెల్కమ్ స్పీచ్ ఇస్తుంది. ఇందాక నుంచి చూసుకుంటే తెగ టెన్షన్ పడుతుంది. అక్కడ నుండి అటు ఇటు తిరుగుతూ. అందరికీ శుభోదయం. తెలుగు ఐక్య బ్రాహ్మణుల మొట్టమొదటి సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ నా తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కార్యక్రమంలో సాంప్రదాయబద్ధంగా మనం మొదటగా గణపతి పూజతో ప్రారంభించాము. తర్వాత ఎంతో వినోదభరితమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మికభరితమైన కార్యక్రమాలతో ఈ రోజు కార్యక్రమం మేళవించి ఉంది. మీరందరూ సంతోషించి ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన గ్రూప్ తెలుగు యునైటెడ్ బ్రాహ్మిన్స్, తెలుగు ఐక్య బ్రాహ్మణులు, దీని గురించి చిరుపరిచయం. కిందటి సంవత్సరం జూన్ లో మన అడ్మిన్ గారైన జేఆర్ఎస్ భారతి ఈ గ్రూప్ ని ఫస్ట్ బ్రాహ్మిన్ ఎక్స్ప్లాయిటర్స్ గా ప్రారంభించారు. కానీ ఆ బ్రాహ్మిన్ ఎక్స్ప్లాయిటర్స్ గా తను అనుకున్న ఉద్దేశం వేరు, అందరికీ అర్థమైన ఉద్దేశం వేరు. దాంతో ఏంటంటే తన ఫ్రెండ్ శ్రీకాంత్ శ్రీనివాస్ ఆచార్య సలహాతోనూ సూచనతోనూ దాన్ని తెలుగు యునైటెడ్ బ్రాహ్మిన్స్ గా మార్చారు. మెయిన్ గా ఈ గ్రూప్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఆ బ్రాహ్మణ శ్రేణుల తమ తమ ఆలోచనలని, మనోభావాలని పంచుకుంటూ దాని ద్వారా సాంప్రదాయపరంగా, ఆధ్యాత్మికంగా, వినోదభరితంగా ఉండేటట్టు ఈ గ్రూప్ రూపొందించబడింది. కావున మీ అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మన వృద్ధికి, మన ఉద్యోగ అభివృద్ధికి అండ్ మన ఆలోచనలు ఇంకొకరితో పంచుకుని ఏంటంటే వినోదాన్ని, ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. కావున మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఇదే నా హార్దిక సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. సో మనోజ తోటి వెల్కమ్ స్పీచ్ అయిపోయింది. అతి కష్టం మీద కింద ఎటు అయితే అది ఇగో ఏం పాయింట్స్ మిస్ అయిపోయినా ఇప్పుడు చూసుకుంటున్నాను అనమాట పేపర్ లో. ఇందాక నుంచి నేను చూస్తుంటే అక్కడ నుంచి మొత్తం తిరిగేస్తుంది బట్టి పడుతూ. నువ్వు బట్టి పడుతున్నావా అనుకుంటున్నా. చూసా చేతిలోంచి చుక్కలు కారుతున్నాయి కిందకి అలాగే. రైట్. సో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తారని నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నేను చేసేసుకున్నా. రైట్. నేను ఫస్ట్ నేను చేసుకుంటాను. సో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రాహుల్ పాఠక్ కానీ, మనోజ కానీ, గిడుగు కానీ, శ్రీకాంత్ గారు కానీ, జేఆర్ఎస్ భారతి గారు కానీ అందరికీ కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఫస్ట్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు, నన్ను పిలిచినందుకు స్పెషల్ గా. నా పేరు శ్రీతేజ. ఫేస్బుక్ లో అయితే నేను శ్రీతేజ స్పేస్ సింగర్ అనే ప్రొఫైల్ పేరుతో ఉంటాను నేను. సో నేనైతే హైదరాబాద్ లో ఉంటాను. నేను ఇప్పుడు బీఆర్ 4th ఇయర్ చేస్తున్నా ఆర్కిటెక్చర్. అండ్ ప్యారలల్ గా ఐమ్ వర్కింగ్ ఇంటర్న్షిప్ లో కూడా చేస్తున్నాను నేను. సో మా ప్రొఫెషనల్లీ ప్లేబ్యాక్ సింగర్. ఏటీవీ, ఎన్టీవీ ఇలాంటి ఛానల్స్ లో నేను యాంకర్ కూడా వర్క్ చేస్తున్నా. అండ్ రేడియో తరంగా, మనకి తరంగాని యూఎస్ లో ఎక్కువ వస్తుంది. రేడియో తరంగాలో నేను ఆర్జేగా కూడా చేస్తున్నాను. ప్రస్తుతానికి నేను ఈ ఎంసింగ్ అనే పార్ట్ ని ప్రస్తుతానికి నేను వేరే వాటికి అప్పించి నేను ఆఫ్టర్నూన్ నేను ముందుకు వస్తాను. సో ఆ పార్ట్ ని ఎవరు మీ దగ్గరికి తీసుకుంటున్నారని చెప్పి మనోజ మీకు చెప్తుంది. మనోజకి నేను మైక్ ఇస్తున్నా. ఒకసారి నా ఇంట్రడక్షన్ అయిపోయిందంటే, నా ఇంట్రడక్షన్ అయిపోయాక జనరల్ గా చప్పట్లు కొట్టాలి. అది ఒకటి మర్చిపోయారు. సో అంటే నా ఇంట్రడక్షన్ అనే కాదు, ఎవరి ఇంట్రడక్షన్ అయిపోయినా సరే మీరు చప్పట్లు కొట్టాలి అలవాటు చేసుకోండి. చప్పట్ల వల్ల జనరల్ గా మనకి వింటూ ఉంటాం, చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ లాభం ఏంటంటే ఇక్కడ బీపీ పాయింట్స్ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి మన అరచేతిలోనూ కానీ అరకళ్ళలో కానీ. సో ఆ పాయింట్స్ అనేవి ఒక్కొక్క చోట ప్రెస్ చేస్తే హార్ట్ అయిపోతుంది అంటే అదే బాగా పనిచేస్తుందని అలా చెప్తూ ఉంటారు. సో అలాగా చప్పట్లు కొట్టడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే మంచి ఫంక్షన్ హాల్ ఉంది, కొంచెం బాగా ఫ్యాన్స్ అవి పెట్టారు. అయినా సరే ఆ మూల ఎక్కడైనా దోవలు ఉంటే మన చేతుల మధ్యలో ఒకటి అదనమాట. సో అందుకని చప్పట్లు కొట్టడం బాగా అలవాటు చేసుకోండి. ఇంకొకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, క్లాప్స్ కొడుతూ. ఇంకొకటి మాకు కూడా ఎంకరేజ్మెంట్ అండ్ మీరు కూడా యాక్టివ్ గా ఉంటారనమాట. దట్స్ ద ఓన్లీ రీజన్. అంతే. మనోజ వీళ్ళు కానీ ఉంటుంది నెక్స్ట్ ప్రోగ్రామ్. చూస్తుంటే అలసిపోయినట్టు కనబడుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్రడక్షన్స్ ఇది నాకు తెలిసి శ్రీకాంత్ శ్రీనివాస్ ఆచార్య కంటిన్యూ చేస్తారు. ఐ వెల్కమ్ శ్రీకాంత్ శ్రీనివాస్ ఆచార్య to start the introduction.
సార్ హలో హలో చేయకండి ఇస్తున్నాను అనుకోని నేను మైక్